అండ్ మీడియా గురించి ఏదైనా ఒక అన్‌టోల్డ్ ఫ్యాక్ట్, ట్రూత్ అంటే చాలా మంది మీడియా గురించి ఏం చెప్తారంటే వ్యూయర్షిప్ కోసం, సెన్సేషనలిజం కోసం మీడియా వార్తలు రాస్తుంది అని చెప్తారు. కానీ ఇది అదర్ వే అరౌండ్. సెన్సేషనల్గా ఉన్నవి ఆ వార్తల్ని ఎక్కువ మంది వ్యూయర్స్ చూస్తారు కాబట్టి అల్గారిథమ్స్ మీడియా అలా చేస్తుంది. ఓకే. అంటే మీరు కేవలం ఈ మీడియా ఇలాంటిది, మీడియా ఇలాంటిది, మీడియా ఇలాంటిది అని తిడుతున్నారు కానీ ఆ మీడియా అలా చేయడానికి కారణం ఆడియన్స్ కూడా. ఓకే. మీకు ఒక ఇన్ఫర్మేటివ్ న్యూస్ ఏదైనా ప్రజెంట్ చేస్తే దానికి వ్యూస్ తక్కువ ఉంటాయి అల్గారిథమ్స్ చూస్తే. బట్ ఏదైనా ఒక స్త్రీ పురుషుల మధ్య వివాహేతర సంబంధాలు, వాళ్ళ ఇళ్లలో గొడవలు, వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకుని కొట్టారని ఆ స్టోరీ అంతా సింపతి ఒకవైపు క్రియేట్ అయ్యింది. ఒక నెల రోజులు పోయిన తర్వాత ఎవరైతే దోషి అన్నారో అతను నిందితుడిగా, అతను బాధితుడిగా కనిపిస్తాడు కొద్ది రోజుల తర్వాత. ఈలోగా జడ్జిమెంట్ ఇచ్చేస్తారు సొసైటీ. సో వాటికి ఎక్కువ వ్యూయర్షిప్ ఉంటుంది. సో మీరు మీడియా ఆర్గనైజేషన్స్ని వేలెత్తి చూపుతున్నప్పుడు అలా ఇవ్వడానికి కారణం ఆడియన్స్ కూడా, మీ దృష్టికోణం కూడా. సో దట్ ఈస్ ద రీజన్ బిగ్ బాస్ అంత హిట్ అవుతుంది. ఏదైనా అంతే, మీ దృష్టికోణం కూడా. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అంటే ఆడియన్స్ కూడా ఎలా ఆలోచించారు. ఒక బిగ్ బాస్ మీరు ఎత్తారు కాబట్టి చెప్తాను. ఒక బిగ్ బాస్ షో ఉంది. ఆ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక మహిళ తన సాటి బిగ్ బాస్ వాళ్ళతో మాట్లాడతా, గెస్ట్తో, చాలా బాధగా ఉంది, నాకు పిల్ల గుర్తొస్తుంది, చిన్న పిల్ల, పాలిచ్చే తల్లిని, నాకు నిద్ర పట్టట్లేదంటే ఆమె ఊరడిస్తుంది, కన్సోల్ చేస్తుంది. ఆ ఎపిసోడ్ చూసి లక్షల మంది ఏడుస్తారు. అయ్యో పాలిచ్చే పిల్లని వదిలిచ్చింది అది ఇది అని చెప్పి కన్నీళ్ళు గారుస్తారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా తనకి హెల్ప్ చేస్తారు, కన్సోల్ చేస్తారు, గుర్తొచ్చిందా అంటారు, హత్తుకుంటారు. ఆ ఎపిసోడ్ లక్షల మంది వ్యూస్ చూస్తారు. నెక్స్ట్ వీక్ ఈమె నెంబర్ చెప్పి సో అండ్ సో నేను హౌస్లో కంటిన్యూ అయ్యేలాగా నాకు ఓటేయండి అంటారు. ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ బాధపడి ఆమెకు ఓటేస్తారు. ఎందుకు? మరికొన్ని రోజులు పిల్లకి పాలు ఇవ్వకుండా ఉండనుక. ఓకే. ఎందుకు ఓటేశారు ఆమెకి? నిజంగానే పిల్లకి పాలు ఇవ్వకుండా వచ్చేసిన తల్లి ఎందుకు వచ్చింది బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడానికి? ఫేమ్ కోసమో, నేమ్ కోసమో, డబ్బుల కోసమో, 50 లక్షల కోసమో, ఓకే. బట్ పసిపిల్లకి పాలు ఇవ్వకుండా వచ్చేయడం వల్ల నీకు గుర్తొచ్చింది కాబట్టి ఆ సింపతి మీద లక్షల వ్యూస్ వచ్చినాయి. కరెక్ట్. ఆ సింపతి ఆధారంగా నీకు కూడా ఇమేజ్ పెరిగింది. అప్పుడు ఏం చేయాలి ఓటర్స్, వ్యూయర్స్? ఆమెను ఇంటికి పంపించేయాలి. ఓటు వేయకూడదు యాక్చువల్లీ. ఓటేసి మరిన్ని వారాలు, మరిన్ని రోజులు పిల్లకి పాలు ఇవ్వకుండా ఉంచుతారా? ఏం ఆలోచిస్తున్నారు? మీ దృష్టికోణం ఏంటి? పర్సెప్షన్ ఏంటి? మళ్ళీ ఆ ఛానల్ ఎందుకు తిడతారు? మీరేం చేశారు? సో మీకు అనుగుణంగా ఛానల్స్ మారుతాయి. ఇప్పుడు రెండు కూడా, ఛానల్ కూడా మీ పర్సెప్షన్ మార్చడానికి పంప్ చేస్తుంటుంది న్యూస్. ఇప్పుడంతా కూడా క్లిక్స్, వ్యూస్, రేటింగ్స్ ఇవే కదా, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. దీని ఆధారంగా వీళ్ళు చేస్తున్నారు. అల్గారిథమ్స్ చూసుకుంటారు ఏ న్యూస్కి, ఏ ఎపిసోడ్కి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి ఓకే ఎవ్రీ వీక్ కొలతల్లో. సో దీనికి ఉన్నాయి కాబట్టి అదే చేద్దాం. మరి ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? మోస్ట్లీ ఆడియన్స్ చూసే. అంతే కదా. సో మీ దృష్టికోణం కూడా మారాలి. అండ్ దెన్ ఇన్ ఏ డే మనకి ఫర్ ద స్టేట్ చాలా న్యూస్లు జరుగుతున్నాయి స్టేట్లో, దెన్ కంట్రీ, దెన్ వరల్డ్. సో ఈ రోజు నా డిబేట్కి ఇది స్పాట్లైట్లో ఉండాలి అని ఎలా డిసైడ్ అవుతారు సార్? అంటే మన టీవీ5లో నా షో పేరే బిగ్ న్యూస్. ఓకే. బిగ్ న్యూస్ అంటే ఆ రోజు వచ్చిన న్యూస్లో బిగ్ ఇంపాక్ట్ ఉన్న న్యూస్ ఏంటి? ఓకే. మన ఆడియన్స్కి, టీవీ5 ఆడియన్స్కి ఏది ఇంపాక్ట్ కలిగిస్తుంది, ఏది ప్రాక్సిమిటీ ఉంది, అవన్నీ ఆలోచించి డిసైడ్ చేస్తాం ఆ రోజు షోకి సంబంధించి. న్యూస్ చాలా వస్తాయి, రీజనల్ వస్తాయి, నేషనల్ వస్తాయి, ఇంటర్నేషనల్ వస్తాయి, ఆసక్తికరమైన వస్తాయి, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వస్తాయి, అండ్ పొలిటికల్ ఎక్కువ జరుగుతుంటాయి. సో ఆ రోజు ఏది ఇంపార్టెంటో అది డిసైడ్ చేసుకుంటాం మధ్యాహ్నం నుంచి. ఓకే.